సంజయ్ గారు, రాముని మీద ఒట్టేస్తావా, రాజ్యాంగం మీద ఒట్టేస్తావా? ఈ రెండిటి మీద, ఆ రాముల వారి మీద ఒట్టేసినా సరే, రాజ్యాంగం మీద ఒట్టేసినా సరే, ఏ చౌరస్తాకు వస్తావో రా, లేకపోతే భద్రాచలం రాముల వారి గుడికి పోదాం. ఆయన సన్నిధులనే అంటావు కదా, పచ్చిబట్టలతో వచ్చి నిజాలు అనేటటువంటిది నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని. కేంద్రంకించి ఎన్ని నిధులు తెచ్చినావు, కేంద్రంకించి ఎన్ని ఇండ్లు కట్టినావు, ఏ ఇండ్లు కట్టినావు అని చెప్పి నీ పేరు పెట్టాలి. ఇవన్నీ తేటతెల్లం మేము కూడా చేస్తాం లెక్కలతోటి. చౌరస్తాకు వచ్చినా సరే ఈడ మేము చెప్తాం, మీ కాడ ఏమైనా లెక్కలు ఉంటే పట్టుకొని వచ్చినా సరే. తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే 2014 నుంచి మళ్ళీ ప్రభుత్వం వారు ఇప్పటిదాకా కూడా, ఇప్పటివరకు కూడా ఏడనన్నా ఒక మారుమూల గ్రామంలో కట్టినటువంటి ఇండ్లల్లా ఒక ఇటుకే పెళ్ళకి ఒక రూపాయి గిట్ట కేంద్రం కెంచి చెల్తే నువ్వు ఏడుకంటే ఆడికి మేము దేనికైనా సిద్ధం. ఒక ఇటుక పిల్లకి ఒక రూపాయి ఇచ్చిన ముఖం ఇది కాదు. గత 10 సంవత్సరాల్లో పిఎం ఆవాస్ యోజన అనేటటువంటిది మనందరికీ కూడా తెలుసు. అయితే పిఎం ఆవాస్ యోజన కింద గృహాలను నిర్మించేటటువంటిది పథకం. ఇది బీజేపీ వచ్చినాక పిఎం ఆవాస్ యోజన చేసిరు. అంతకంటే ముందు ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి ఉంటుండే. నార్మల్గా పట్టణాలలో ఉంటున్నటువంటి దారిద్ర్యపు రేఖ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి గృహాలు నిర్మించి ఇవ్వాలనేటటువంటి ఒక సంక్షేమం ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందో, అటు పట్టణాల్లో ఉంటున్నటువంటి వారికి పట్టణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ మంత్రులు ఉంటాయి పైన కేంద్రంలో కూడా. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి ఉంటుంది, పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఇంకోటి ఉంటుంది. పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఆయన అన్నాడు కదా, ఏ ఊరికి పోయినా కూడా ఈరోజు మేము ఇస్తున్నటువంటి పథకాలతో నడుస్తుంది, మేము ఇస్తున్నటువంటి వాటి మీదకించే వీళ్ళు చెప్పుకుంటా మా పేరు పెట్టకుండా ఇంద్రమ్మ పేరు పెడితే ఒప్పుకోమని అంటుండు కదా. మరి ఏ ఊర్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి కింద నువ్వు గత 10 సంవత్సరాలలో కేంద్రం కించి ఇచ్చినటువంటిదో మీరు అధికారికంగా కాగితాలు పట్టుకొని రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అసలు కేంద్రం కించి ఎంత వస్తాయి, రాష్ట్రం కించి ఎంత వస్తాయి, ఈ పథకం ఏం చెప్తుంది అనేటటువంటిది ప్రజలకి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఈ పథకం ఏమని చెప్తుంది అని అంటే 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కారు భరించాలి. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ ఇద్దరు కలిసిరు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికైనా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తావని బీజేపీకి నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇవ్వలేదు. ఈరోజు వచ్చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అందులో ఇంకొకటి, మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కారు నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. పేరు గురించి పాకులాడేది లేదు. రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి ముందుకు నడుద్దాం. దానికి మా ప్రభుత్వం నుంచి మేము ఎన్ని మెట్లైనా దిగుతామని చెప్పి మేము చెప్పినామా లేదా? దేనికోసం అన్నామన్నా? మేము దేనికోసం చెప్పినాం? 6 లక్షల రూపాయలు మేము ఇస్తుంటే 72,000 రూపాయలు నీ పథకం అవి ఇయ్యలే ఇప్పటిదాకా. ఇవ్వండి సార్ అని చెప్పి మేము అడిగినాం. ఎందుకనంటే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులల్లో ఎంతో కొంత కేంద్రం కించి పథకం కించి వస్తే ఇంత ఆసరు ఉంటుంది అనేటటువంటి చిత్తశుద్ధి. అది శాతం కూడా లెక్క పెడితే ఎంత అవుతుందన్నా? 10 నుంచి 15% మధ్యలో అవుతుంది. మనం పెట్టేటటువంటి పైసలల్లో కేంద్రం కించి వచ్చేటటువంటి సహాయం ఒక 10 నుంచి 15% అవుతుంది మనకు మేలు చేసేది. ఆ 10 నుంచి 10% కూడా ఎందుకు వద్దనాలే? వాళ్ళకి ఇట్లా ఇస్తే ఇంకో 10-15% మంది జనాలకి ఇంకిన్లు కూడా కట్టివచ్చు కదా అనేటటువంటి ఉద్దేశం మాదన్న. మా చిత్తశుద్ధిని మీరు ఈరోజు రాజకీయాలకు వాడుకుంటా ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు మీరు వాగుకుంటా మీరు అహంకారాన్ని ప్రదర్శిస్తే అయినా ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము. ఎందుకంటే రూపాయి రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తుంటే 12 పైసలు, 13 పైసలు, 14 పైసలు అది ఎంత లెక్క అవుతుందో ఇచ్చేటటువంటి నువ్వు అది ఇంకా ఇయ్యలేదు. అడుగుతున్నాం మేము. ఇచ్చేదానికే నువ్వు పెట్టేటటువంటి కండిషన్ ఏంది? మా పేరే పెట్టాలి, మా పేరు పెట్టకపోతే ఎవరికి ఇల్లు కట్టించేదే లేదంటవా? ప్రజలను నేను కూడా అడుగుతా ఉన్నా. రూపాయి రాష్ట్ర సర్కారు పెడితే ఓ 13 పైసలు కేంద్ర సర్కారు గిట్ట పెడితే దాంట్లో ఎవరి పేరు పెట్టాలండి? ఎవరి పేరు పెడతారు మీరు చెప్పండి. మేము చెప్తున్నాం మొత్తం ప్రజలకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టేయండి సార్, మీ పేరే పెట్టుకోండి, మొత్తం మీ పేరే పెట్టుకోండి. ఇక్కడ మేము పేరు కోసం పాకులాడతలేదు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు పేరు గురించి పాకులాడడం కాదు, పేద ప్రజలకి ఇల్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రజా ప్రభుత్వం. 10 సంవత్సరాల నుంచి కేంద్ర సర్కారులో ఉంటున్నటువంటి బీజేపీలు రాష్ట్ర సర్కారు మీద, రాష్ట్ర సర్కారులో ఉంటున్నటువంటి వాళ్ళేమో కేంద్ర సర్కారు మీద ఒకరి మీద ఒకటి బురద తలుకుర్రు. ప్రజల నోట్లో మాత్రం మనుగొట్టిరు. ఇది మనందరికి తెలిసినటువంటిది. ఎంతమందికి ఇల్లు కట్టించిండండి? ఎవరికైనా ఇల్లు కట్టించిండ్రా? ఇల్లు కట్టించినటువంటి చరిత్ర ఉందా? దాంట్లో కేంద్రం యొక్క సహకారం గిట్ట ఏమని ఉండే? ఈరోజు మేము అంటున్నాం కాబట్టి, మేము అడుగుతున్నాం కాబట్టి ఎంత సహకారం మీ పథకం చెప్పినా అన్నిట్లలో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించుండ్రి. తద్వారా క్షేత్రస్థాయి ఈరోజు మనకు అర్థమైతే లేదా? 10 సంవత్సరాలల్లో సంక్షేమాలు దూరమైనటువంటి ప్రజలు ఒక గ్రామ సభ పెడితే తండోపతండాలకు వస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.